తెలుగు ఐపీఓ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్తే. ఈరోజు మనము మెయిన్ బోర్డు ఐపీఓ అన్నో ప్రాజెక్ట్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాం. పోదామా? ఇది కంపెనీ ఫైనాన్షియల్స్. నేను చెప్తుంటా కదా, ఏ కంపెనీకి అయినా ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ది కంపెనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంపెనీ ఫైనాన్స్ స్ట్రాంగ్ గా లేదనుకోండి, ఏం చేయగలదు? ఏమీ లేదు. మిగతా ఇన్ని బాగున్నా సరే ఏం చేయదు. ఇక్కడ మీకు తెలిసిందే కదైతే ఏ పవర్ సాఫ్ట్వేర్ జనరేట్ చేసింది. సో ఇక్కడ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈ కంపెనీని హెల్దీ కంపెనీ కింద కేటగరైజ్ చేయడం జరిగింది. సో హెల్దీ కంపెనీ కింద ఏమేమి ఫైనాన్షియల్ స్ట్రెంగ్స్ ఉంటే హెల్దీ కింద కేటగరైజ్ చేసింది చూద్దాం. ఫస్ట్ మనకి హెల్త్ అనాలిసిస్. దేనికంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో సాల్వెన్సీ అంటే మీకు చెప్పాయి కదా, ఈ కంపెనీ సస్టైనబిలిటీ ఉంటుందా పోతుందా అని చెప్పి చెప్తాను. సాల్వెన్సీ ఇక్కడ మీరు చూసారు కదా, అన్ని మెట్రిక్స్ సాల్వెన్సీలో అన్ని మెట్రిక్స్ పాజిటివ్. చూడండి, అన్ని పాజిటివ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లిక్విడిటీ ఏం చెప్తుంది? సర్వైవ్. సో కంపెనీ రెగ్యులర్ ఆపరేషన్స్ లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సో లిక్విడిటీ కూడా చాలా బాగుంది. కరెంట్ రేషియో మంచిది ఉంది, కెమికల్ రేషియో బాగుంది, అన్ని చాలా బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సో వచ్చే బిజినెస్ మూవ్మెంట్ బట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు 31 మార్చి వచ్చేటప్పుడు రిసీవబుల్ టర్న్ ఓవర్ మాత్రం 1.29 ఉంది. మేము మామూలుగా అయితే 7 కి 8 కి మధ్య చూస్తాము. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రేడ్ పేబుల్ వచ్చి 2.59 ఉంది. మామూలుగా అయితే 8 పాయింట్ చూస్తాము. సో ఇది రెండే నీటి మీద బాగానే ఉన్నాయి. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏమీ లేవండి. సో నో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏమి లేవు, కాబట్టి అంతవరకు చాలా మంచిది. అండ్ ప్రాఫిటబిలిటీ వచ్చేటప్పటికి ఎబిటా 53.53, EBIT is 50.44, PBT is 46.17, PAT is 33.21, cash profit 36.3, EPS 6.91, EBITDA margin 21.88, net profit margin 13.69, ROC is 22.66, very good. So ROE is 21.27, బాగున్నాయి, ఇవన్నీ బాగున్నాయి. సో బుక్ వాల్యూ వచ్చి 32.47, ఎస్, గుడ్. ఇక్కడ క్యాష్ ఫ్లో వచ్చేటప్పటికి ఆపరేటింగ్ యాక్టివిటీ వచ్చేటప్పటికి -24 వచ్చింది. ఎందుకు వచ్చింది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చామంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ మైనస్ ఉంది. అండ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ నెట్ క్యాష్ ఫ్లో వచ్చి 2.43 పాజిటివ్ ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఇది మార్కెట్ ప్రైస్ ఇది క్యాప్ ప్రైస్, ఇది 99 రూపీస్ ఇది క్యాప్ ప్రైస్. దాన్ని బేస్ చేసుకుంటే మనకి ప్రైజింగ్ రేషియో ఎంత వచ్చింది? 14.32 వచ్చింది. బాగానే ఉంది. 25 కంటే తక్కువ ఉంది కాబట్టి బాగుంది. నెక్స్ట్ ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చి 3.04, అంటే మూడుకి జస్ట్ అబోవ్ ఉంది. మనకు కావాల్సిన 3 లోపల ఉంటే దీనివల్ల ఏమవుతుందంటే, సో మీకు ఫ్యూచర్ ఎర్నింగ్స్ బాగుంది. తక్కువ ఉండే 25 కన్నా తక్కువ ఉంటే, 3 కన్నా తక్కువ ఉంటే మీకు ఫ్యూచర్ ఎర్నింగ్స్ బాగుంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసిన దానికి లిస్టింగ్ గెయిన్స్ కూడా బాగుంటాయి, ఛాన్సెస్ బాగుంటాయి. సో అది వచ్చింది. ప్రొజెక్టెడ్ వాల్యుయేషన్ చూసి అప్పుడు మనం ఒక డెసిషన్కి రావచ్చు. గ్రోత్ ఇండికేటర్స్ వచ్చేటప్పటికి ఈ అన్ని మెట్రిక్స్ పాజిటివ్. ఇక్కడ కూడా మీకు నెగిటివ్ లేదు, చూసారా? ఎందుకంటే కంపెనీ హెల్దీ కంపెనీ కాబట్టి అన్ని బాగున్నాయి. క్యాష్ ఫ్లో ఒక్కటే మనకి కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇది ఫైనాన్షియల్ స్టేటస్ కంపెనీ. సో కంపెనీ హెల్దీ కంపెనీ. ఇప్పుడు మనము ఐపీఓ రివ్యూ గురించి తీసుకెళ్తాం. ఇది ఐపీఓ రివ్యూ. సో అన్నో ప్రాజెక్ట్స్ ఐపీఓ రీజనబుల్ వాల్యుయేషన్ కరెక్టే. క్యాష్ ఫ్లో సపోర్ట్ ది బట్ కెన్ క్యాష్ ఫ్లో సపోర్ట్ ద గ్రోత్? ఇది క్వశ్చన్. అన్నో ప్రాజెక్ట్స్ అనేది ఈపీఎస్ మ్యాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. సో ఆపరేటింగ్ టెలికమ్యూనికేషన్ చేస్తారు, సివరేజ్ అండ్ గ్యాస్ పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వీళ్ళు కాంట్రాక్ట్ చేస్తారు. సో ఇప్పుడుండే ఐపీఓ ఏం చేస్తుందంటే గ్రోత్ ఎక్స్పోజర్ అన్నమాట, గ్రోత్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉంది. సో మరి రైట్ టైంలో వాళ్ళు వస్తున్నారు. సో ఈ ఐపీఓ వల్ల కంపెనీకి కొంచెం మంచి ప్రాఫిట్స్ రావడానికి, ఈ నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఓన్లీ కాకుండా ఒకటి ఏంటంటే క్యాష్ ఫ్లో ఇది బాగానే ఉంది. క్యాష్ ఫ్లో అండ్ వర్కింగ్ క్యాపిటల్ కూడా బాగానే ఉంది. ఎందుకంటే కరెంట్ రేషియో చూశారు కదా, చాలా బాగుంది. కాకుంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రిసీవబుల్స్ 6 months కంటే ఎక్కువ ఉంది. అది మనం డిస్కస్ చేద్దాం. సో ఐపీఓ వచ్చేసేపు 25th ఓపెన్ అవుతుంది, 28th క్లోజ్ అవుతుంది. ప్రైస్ వచ్చేవంటే 94.99. మొత్తం ఎంత 175.06 crores వాళ్ళు విద్యార్థులు.
బిజినెస్ ఓవర్ వచ్చేటప్పటికి అను ప్రాజెక్ట్స్ ఏం చేస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈపీసీలు ఏం చేస్తారు? టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తారు. అందులో ఆప్టికల్ ఫైబర్, కేబులింగ్, టవర్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కస్టమర్ ఇంక్లూడ్ బిఎస్ఎన్ఎల్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్. సివరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేటప్పటికి పైప్ లైన్ లేయింగ్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, పంపింగ్ స్టేషన్స్, మ్యాన్ హోల్స్ అండ్ రిలేటెడ్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తారు. గ్యాస్ పైప్ లైన్ వచ్చేటప్పటికి ఎండిపిఈ పైప్ లైన్ స్టేషన్, డొమెస్టిక్ అండ్ కమర్షియల్ గ్యాస్ కనెక్షన్స్, కస్టమర్ ఇన్క్లూడ్ గెయిల్, గుజరాత్ గ్యాస్ అండ్ ఇంద్రప్రస్థ గ్యాస్. గ్రోత్ ఆపర్చునిటీ ఎట్లున్నాయంటే కంటిన్యూడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ చేస్తున్నారు కాబట్టి చాలా బాగుండొచ్చు. తర్వాత టెలికామ్, ఇంకోటి ఏంటంటే అర్బన్ శానిటైజేషన్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, ఈ మూడు ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు కాబట్టి పెరుగుతూ ఉండేవి. సో మంచి గ్రోత్ ఉంది, కంపెనీకి అయితే మంచి గ్రోత్ ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేవండి ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? సో 175.06 crores లో 115 crores వర్కింగ్ క్యాపిటల్. గుడ్ ప్రపోజిషన్. వర్కింగ్ క్యాపిటల్ అనేది గుడ్ ప్రపోజిషన్. కంపెనీ నుంచి టర్న్ ఓవర్ అచీవ్ చేయొచ్చు. 15.41 అనేది మిషనరీ తీసుకో, అది కూడా కొంచెం ఉపయోగపడేది. దానివల్ల ఇంకా ఫర్దర్ బిజినెస్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో బ్యాలెన్స్ జనరల్ కార్పొరేట్ ఎక్స్పెండిచర్. సో కీ ఇన్వెస్టర్ ఏం ఇదేంటంటే 2/3 ఆఫ్ ది ఐపీ వచ్చేటప్పటికి వర్కింగ్ క్యాపిటల్ మంచిదే. వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉంటే అంత మంచిది. కాబట్టి ఎక్సెస్ కూడా ఉండదు. ఎక్సెస్ ఏం చేస్తారంటే మిస్యూజ్ చేస్తారు, లేదంటే డైవర్ట్ చేస్తారు. ఆ డైవర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉందండి. ఎందుకంటే మన కంపెనీస్ యాక్టే పాపం వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అయ్యా నువ్వు డైవర్ట్ చేసుకోవచ్చు అనేసి 1962 ఉంది. అదేం చెప్తుందంటే మీరు ఈజీగా డైవర్ట్ చేసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేనట్టుగా వాళ్ళు 1862 ఒకటి పెట్టారు. అది పెద్ద రిస్క్ అయింది. దానివల్ల డిఫాల్టింగ్ కంపెనీస్ ఎక్కువ అవుతుంది. ఆ రిస్క్ అయితే ఉంది. ఇంకోటి వచ్చి ఇన్వెస్టర్స్ ఏంటంటే క్యాష్ రిక్వైర్మెంట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. కరెక్ట్. ఎందుకంటే రిసీవబుల్స్ మోర్ దాన్ 6 months ఉన్నాయి. రిసీవబుల్స్ మోర్ దాన్ 6 months ఉంటే ఏమవుతుంది? క్యాష్ ఫ్లో కొంచెం కష్టంగానే ఉంది. అందుకని మనకి నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ వచ్చాయి. వాల్యుయేషన్ వచ్చేటప్పటికి ఈపీఎస్ 6.91, పిఈ వచ్చి 14.3 times ఉంది, పిబి 3 ఉంది. వెరీ గుడ్. తక్కువ ఉంటే ఇంకా బాగుండేది. ప్రొజెక్టెడ్ పిఈ వచ్చే 11, ప్రొజెక్టెడ్ పిబి వచ్చి 2.14. కాకుంటే ఈ ప్రొజెక్టెడ్ అనేది కంపెనీ అచీవ్ చేస్తే మాత్రం ఇవి చాలా బాగుంది. కంపెనీ ఇస్ వెరీ గుడ్. వాల్యుయేషన్ వచ్చేటప్పుడు రీజనబుల్. సో అరౌండ్ 14 earnings. So it does not appear aggressive price అంటే కానీ ఓకే. యాజ్ ఫర్ మీ ఈస్ కన్సర్న్ ఇట్ ఈస్ వెరీ ఓకే. కంపెనీ ఇస్ ఓకే. యూ కెన్ హ్యావ్ వెరీ గుడ్, మీకు మంచి ఫ్యూచర్ ఎర్నింగ్స్ కూడా ఉంటాయి. మీకు లిస్టింగ్ అయిన తర్వాత కూడా నేను కూడా మంచి గెయిన్స్ ఉండాలి. సో కంపెనీకి ప్రాఫిట్స్ బాగా కంటిన్యూగా అయితే మాత్రం చాలా మంచి కంపెనీ అండి. కాకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? పిఎన్ఎఫ్ అనేది కాంపన్సేషన్ ఫర్ క్యాష్ ఫ్లో అండ్ వర్కింగ్ క్యాపిటల్ రిస్క్స్. క్యాష్ ఫ్లో మాత్రం పర్టికులర్ ఎప్పుడైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ కాంట్రాక్ట్ వర్క్ చేస్తే మాత్రం ఇన్ జనరల్ ఏంటంటే డబ్బులు అనేది తొందరగా రావు. సో అందుకని 6 months అయితే రిసీవబుల్స్ టైం పడుతుంది. వాళ్ళు కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఆలోచించి కొంచెంగా తగ్గించగలిగితే ఈ క్యాష్ ఫ్లో రిస్క్ కొంచెం తగ్గించవచ్చు. కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి ఆ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ వల్ల ఇదేం పెద్ద ప్రాబ్లం కాకుండా పోవచ్చు. కానీ వర్కింగ్ క్యాపిటల్ కాకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. చెప్పే కదా, వర్కింగ్ క్యాపిటల్ ఉంది కదా అని తీసుకొని పోయేసి కంపెనీస్ యాక్ట్ 1862 పర్మిట్ చేస్తుంది కాబట్టి తీసుకోపోయి ఇంకో కంపెనీ ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, చాలా నష్టం అయిపోతుంది. సో ఇదే మెయిన్ ఇన్వెస్టర్ క్వశ్చన్. తర్వాత ఫైనాన్షియల్ క్వాలిటీ, లుక్ బియాండ్ పీ. పాజిటివ్ రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ బాగుంది. హెల్త్ రిపోర్టెడ్ ప్రాఫిటబిలిటీ బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ ఎక్స్పోజర్, ఎస్టాబ్లిష్ కస్టమర్స్ ఉన్నారు. సో ప్రమోటర్ హోల్డింగ్ కూడా చాలా బాగుంది. కన్సర్న్ వచ్చేటప్పటికి నెగిటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ మనం డిస్కస్ చేసాము. రిసీవబుల్స్ కూడా మనం డిస్కస్ చేసాము. హై వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎందుకంటే 6 months అవుట్ స్టాండింగ్స్ ఆఫ్ రిసీవబుల్స్ కాబట్టి కాంటింజెంట్ లయబిలిటీస్ కొన్ని ఉన్నాయి. సో ఈపీసీ ఎగ్జిక్యూషన్ అనేది పేమెంట్ కొంచెం సైకిల్ రిస్క్ అయితే ఉంటుంది. ఇది కామన్ అండి. రిస్క్ అని కామన్, ఏ బిజినెస్ కూడా లేకుండా ఉంటుంది. ఇన్వెస్టర్ మెసేజ్ ఏంటంటే ప్రాఫిటబిలిటీ చాలా బాగుంది. ప్రాఫిటబిలిటీ లుక్స్ హెల్దీ, బట్ క్యాష్ కన్వర్షన్ నీడ్స్ టు ఇంప్రూవ్. ఇది అదే 6 months రిసీవబుల్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం వీలైనంత వరకు తగ్గించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో ప్రమోటర్ గవర్నెన్స్, ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేటప్పటికి ఐపీఓ ముందే 89.11 ఉంది. ఐపీఓ తర్వాత 65.06 ఉంది. ఆయన కూడా మంచి ఇదేను మంచి హోల్డింగ్ అనేది ఉంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి రిలేటెడ్ పార్టీ, గ్రూప్ కంపెనీ ఎక్స్పోజర్, ఈ కామన్ ఇవన్నీ. రిలేటెడ్ పార్టీ అనేది ప్రతి కంపెనీలో ఉండేటివే. గ్రూప్ ఎక్స్పోజర్, కంపెనీ ఎక్స్పోజర్ మామూలుగా అన్నింటిలో ఉండేది. మార్కెట్ సెంటిమెంట్ వచ్చేటప్పటికి మీకు తెలుసు కదా ఇప్పుడు ఎట్లా ఉంది ఐపీఓ.
ట్రెండ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి. రేపు 24th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు చాలా 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 కంపెనీస్ వస్తున్నాయి అందులో మెయిన్ బోర్డులు. తర్వాత నెక్స్ట్ వచ్చామంటే ఈ జిఎంపి అయితే ఇంకా డాటా రాలేదండి. సో మీరు జిఎంపి గురించి సో వెయిట్ చేయాల్సి వస్తుంది. జిఎంపి వచ్చే అనుకోవడం రేపు కదా ఇష్యూ, రేపు 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 మార్నింగ్ కదా వచ్చేస్తుంది. సో మార్కెట్ సెంటిమెంట్ వచ్చేటప్పటికి న్యూట్రల్, వెయిట్ ఫర్ డిమాండ్ సిగ్నల్స్ అట్టనేం లేదు. సో అన్నీ బాగున్నాయి కాబట్టి సో అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నౌ యూ హ్యావ్ టు టేక్ ది డెసిషన్. సో క్యూఈబి సబ్స్క్రిప్షన్, ఎన్ఏ సబ్స్క్రిప్షన్ చూడాలా, ఓవరాల్ సబ్స్క్రిప్షన్, జిఎంపి మూవ్మెంట్, లిస్టింగ్ ఎక్స్పెక్టేషన్స్, స్ట్రాంగ్ క్యూబీ పార్టిసిపేషన్ మనం ఏం చేస్తుందంటే కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఎవరికైనా అంతే కదా, క్యూబీ వాడు ఎక్కువ కానీ వాడు కానీ చేసుకుని షేర్ ఎక్కువ ఉంటే ఎవరికైనా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో మొత్తం మీద ఇన్వెస్టర్ స్కోర్ కార్డ్ ఎట్లుందంటే బిజినెస్ మోడల్ పాజిటివ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపర్చునిటీ పాజిటివ్, కస్టమర్ బేస్ పాజిటివ్, గ్రోత్ పొటెన్షియల్ పాజిటివ్, వాల్యుయేషన్ రీజనబుల్, ప్రమోటర్ హోల్డింగ్ పాజిటివ్, క్యాష్ ఫ్లో నెగిటివ్, వర్కింగ్ క్యాపిటల్ నెగిటివ్, రిసీవబుల్స్ నెగిటివ్, గవర్నెన్స్ వాచి, మార్కెట్ సెంటిమెంట్ బాగానే ఉంది, న్యూట్రల్ ఏం కాదు, ఓవరాల్ కాషియస్ ఏం లేదు, మిగతాన్ని బాగున్నాయి. కాబట్టి ఈ ఫర్దర్గా రైజ్ చేసే ఫండింగ్ వాళ్ళకి ఉపయోగపడవచ్చు. సో కంపెనీకి బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే హెల్దీ కంపెనీ ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్, మంచి మంచి కార్పొరేట్ గవర్నెన్స్, గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ అయిపోతుంది. ఎప్పుడైతే కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ బాగుంది అనుకోండి, ఫ్యూచర్లో అన్నీ బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. సో కాకుంటే కాషియస్ సబ్స్క్రిప్షన్ ఏం చెప్తారంటే ఒకసారి ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకు కన్సిడర్ చేయాలంటే రీజనబుల్ పిఈ రేషియో ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టారు ఫర్ అవర్ బిజినెస్ ఉంటుంది, ప్రమోటర్ హోల్డింగ్ బాగుంది, ఎస్టాబ్లిష్డ్ కస్టమర్స్ ఉన్నారు. తర్వాత ఫ్రెష్ క్యాపిటల్ మొత్తం బిజినెస్ కోసమే పోతుందండి. ఓఎఫ్ఎస్ ఏమీ లేవు. ఓఎఫ్ఎస్ ఉంటే మాత్రం మామూలుగా అయితే ఎవరు ఎంటర్టైన్ చేయరు. మొత్తం క్యాపిటల్ మొత్తం కంపెనీ పోతుంది కాబట్టి మీకు కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకు కాషియస్ అంటే నెగిటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఉంది, హై వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. ఎందుకు హై వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్? రిసీవబుల్స్ 6 months కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. తర్వాత చెప్పే కదా స్టార్టింగ్ 6 months ఉన్నాయి. కాంటిజెంట్ లయబిలిటీస్ కామన్ అండి, రిలేటెడ్ పార్టీ ఇవన్నీ కామన్. సో క్లోజింగ్ సెంటిమెంట్ వచ్చేటప్పటికి అన్నో ప్రాజెక్ట్స్ ఏంటంటే ఆఫర్స్ రీజనబుల్ వాల్యుయేషన్, లీవ్స్ ఫ్యూచర్ ఎర్నింగ్స్, మీకు లిస్టింగ్ అయిన తర్వాత మంచి గెయిన్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడ చూడండి క్యాష్ ఫ్లోస్ చెప్పే కదండి, ఇంకా నుంచి బాగుండొచ్చు. ఇప్పుడైతే రిసీవబుల్స్ ప్రాబ్లం ఉంటుంది, వర్కింగ్ క్యాపిటల్ కొంచెం ఇబ్బందిగా ఉంది, క్యాష్ ఫ్లోస్ అది ఇబ్బంది అయి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ బిజినెస్ వల్ల, మన వర్కింగ్ క్యాపిటల్ వల్ల బిజినెస్ పెరుగుతుంది, రిసీవబుల్స్ తగ్గిస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. సో 14 దగ్గర ఎన్ని షేర్స్ ఐపీఓ లుక్స్ రీజన్ చేశారు, కాకుంటే డీప్ క్యాపిటల్ వాల్యూ కాదు, కాకుంటే అవర్ వీవీస్ కాషియస్ సబ్స్క్రిప్షన్. సో ఎప్పుడు మేము చెప్పే విధంగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది కేవలం మీ ఓన్ ఫైనాన్షియల్ గోల్స్, రిస్క్ మీద ఆధారపడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా